శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నడిచే దైవం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య సన్నిధిలో కొన్నాళ్ళు గడిపిన భాగ్యవంతులైన బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకటప్పయ్య శాస్త్రి గారు స్వయంగా ఈ మధ్య ఓ భక్తునితో పంచుకున్న అనుభవాన్ని మీ ముందు పెడుతున్నాను. ప్రస్తుతం వెంకటప్పయ్య గారు గుంటూరు శ్యామలానగర్లో నివాసముంటున్నారు. వారు తమ యుక్త వయసులో కొంతకాలం కంచి మహాస్వామి వారి వద్ద ఉన్నారట. స్వామివారు ఈ వెంకటప్పయ్య గారిని ఎంతో వాత్సల్యంగా అరే వెంకటప్ప అని పిలిచేవారట. ఆ సమయంలో స్వామివారి వద్దకు వచ్చే భక్తులలో ముహూర్తాలు, జ్యోతిష్య సంబంధమైన సమస్యలతో వచ్చేవారి విషయాలు చూడమని వెంకటప్పయ్య గారినే పురమాయించేవారట. కొంతకాలం తర్వాత వెంకటప్పయ్య గారు తమ సొంత ఊరు గుంటూరు వచ్చేశారు. కంచి మహాస్వామివారు తాము బ్రహ్మలీనులైన తర్వాత కూడా తమ భక్తులకు ఎంతోమందికి స్వప్న దర్శనం, భౌతిక దర్శనం అనుగ్రహించి వారి సమస్యలను తీర్చిన సంఘటనలు కోకొల్లలు. అలాంటి సంఘటననే ఒకటి బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకటప్పయ్య శాస్త్రి గారి జీవితంలో కూడా జరిగింది. కొద్ది సంవత్సరాల క్రితం వెంకటప్పయ్య గారికి స్వల్పంగా పక్షవాతం రావడంతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చేర్చారు. ఓ రోజు ఉదయం సుమారు 7-8 గంటల ప్రాంతంలో కాలకృత్యాలు ముగించుకొని మంచంపై మేనువాల్చారు. అది నిద్ర కాదు, పూర్తి మెలకువ స్థితి కాదన్నారు. స్వప్నం లాంటి అవస్థ అయ్యుండొచ్చు అని అన్నారు. ఆసుపత్రి బయట రోడ్డు మీద కంచి మహాస్వామి వారు ముందు నడుస్తుండగా వారి వెనుక భక్తజన సందోహం జయ జయశంకర హర హర శంకర అంటూ వస్తున్నారు. ఆసుపత్రి వద్దకు రాగానే స్వామివారందరినీ బయటే ఉండమని చెప్పి లోపల మా వాడున్నాడు చూసొస్తానని లోనికి వచ్చి వెంకటప్పయ్య గారి మంచం వద్దకు వచ్చి అరే వెంకటప్ప, నీకు తగ్గిపోయింది, నీవిక్కడుండలేవురా, ఇంటికెళ్ళు, అంతా బాగుంటుంది అని చెప్పి ఇదిగో తీర్థం తీసుకో అని తీర్థమిచ్చి అంతర్ధానమయ్యారట. వెంటనే వెంకటప్పయ్య గారు జాగ్రత్తావస్థలోకి వచ్చి లేచి చూసుకుంటే అరచేయి తడిగా ఉందట. ఆ తర్వాత కాసేపటికి డాక్టర్ వచ్చి పరీక్ష చేసి మీకంతా బాగుందండి, ఇంకా మీరింటికెళ్ళొచ్చు అని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారట. వెంకటప్పయ్య గారు తమ అనుభవాన్ని చెబుతూ ఎంతో ఆనందానుభూతికి లోనయ్యారు. ప్రత్యక్షంగా వారి నోటమ్మట వినడం అదృష్టంగా నేను భావిస్తున్నాను అంటూ పడిశాల ఓంప్రకాష్ గారు చెప్పుకొచ్చారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.